ఎండాకాలంలో గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసినా చింతపండు గింజల కుప్పలే కనిపిస్తూ ఉంటాయి. చింతపండును సహజంగానే మన ఇళ్లలో రోజు ఉపయోగిస్తుంటారు. చారు, పులుసు, పులిహోర వంటి వాటిల్లో చింతపండును ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. అయితే చింతపండే కాదు, చింతపండు గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ గింజలతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చింతగింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింతగింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా చింతగింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి దాంతో రోజు దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి సైతం మాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చింతగింజలు అద్భుతమైన వరం అంటున్నారు నిపుణులు. ఇందుకోసం చింతగింజల పొడిని నీళ్లలో కలిపి మరిగించి డికాషన్ ను తయారు చేసుకోవాలి. ఈ డికాషన్ ను రోజు ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు కప్పు మోతాదులో తాగుతుండాలి. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, మధుమేహం అదుపులో ఉంటుంది. అంతేకాదు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే చింతగింజలను పొడి చేసి 1 టీ స్పూన్ మోతాదులో తీసుకొని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే అజీర్తి తగ్గుతుంది. చింతగింజల పొడి డికాషన్ ను తాగడం వల్ల హై బీపీ సైతం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. చింతగింజల్లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడి నీళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాయాలి. ఇలా చేస్తుంటే అవి త్వరగా మానుతాయి. చర్మంపై మంగు మచ్చలు, ఇతర సమస్యలతో బాధపడేవారు చింతగింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. చింతగింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మంపై ఉన్న మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింతగింజలను పొడిలా తయారు చేసి ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా అప్లై చేస్తూ ఉంటే మీ చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. చింతగింజల పొడిని రోజు 1/2 టీ స్పూన్ వరకు రోజు 2 సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి. 4 వారాల్లో మోకాళ్ళ నొప్పులు పూర్తిగా నయం కావడానికి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోకాలి నొప్పులతో బాధపడేవారు ఈ పొడిని క్రమం తప్పకుండా వాడితే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.